హాయ్ అండి, నేను మీ స్పందన. ఈరోజు మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, బోర్డ్ బుక్స్ అండ్ ఆల్ ఇన్ వన్స్. సో వీటి వల్ల యూజ్ ఏంటి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి యూజ్ చేస్తారు? ఇది పుట్టిన పిల్లల దగ్గర నుంచి, అంటే టేక్ లైక్ 1 month or 2 months, 3 months నుంచి స్టార్ట్ చేస్తే బెటర్ అండి. నేనైతే మాత్రం 3 months నుంచి ప్రిఫర్ చేస్తాను బుక్స్ చూపించడం అనేది. సో ఫ్రమ్ 3 months to 5 years వరకు యూజ్ అవుతుంది. అట్లీస్ట్ 4-5 years వరకు అయితే కంపల్సరీ యూజ్ అవుతుంది. 3 months కూడా బుక్స్ వాళ్ళకి ఏం తెలియకపోయినా ఇమేజెస్ చూస్తూ ఉంటారండి. బొమ్మలో ఇంట్రెస్టింగ్ బొమ్మలు ఉంటే మాత్రం వాటిని చూస్తూ ఉంటారు. సో ఆల్ ఇన్ వన్స్ ఎందుకంటే రకరకాల బొమ్మలు ఉంటాయి. ఏదో ఒక థీమ్ ఓరియంటెడ్గా కాకుండా అన్ని డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి కాబట్టి సో ఆల్ ఇన్ వన్స్ అనమాట. ఇది మెయిన్గా మనకి ఇండియాలో దొరికే బెస్ట్ బుక్ అనమాట ఆల్ ఇన్ వన్స్ అనేది. మనకి బీటెక్లో ఎలా అయితే ఆల్ ఇన్ వన్స్ ప్రిఫర్ చేస్తామో పెద్దవాళ్ళకి, అలాగా చిన్నపిల్లలకి ఆల్ ఇన్ వన్స్ అనమాట ఇవి. సో ఫస్ట్ బేసిక్ బుక్ 3 months బేబీ నుంచి చూపించే ఫస్ట్ బేసిక్ బుక్ వచ్చేసి మై ఫస్ట్ ఎర్లీ బుక్ అనేసి ఉంటుందండి. ఎర్లీ లెర్నింగ్ బుక్ అనేసి, ఎర్లీ లెర్నర్స్ కోసం అనేసి. దిస్ ఇస్ ద బుక్. సో ఇలా చాలా ఉన్నాయండి. ఇది ఒకటే కాదు, ఇలా చాలా ఉన్నాయి బుక్స్. సో నేను ఫ్యూ బుక్స్ చూపిస్తున్నాను, దాంట్లో ఇదొకటి మై ఫస్ట్ బుక్. సో ఇవి వచ్చే ఫ్రూట్స్ అండి. ఫస్ట్ ఇక్కడ మీకు అన్నీ కనిపిస్తాయి, అసలు ఏమేమి ఉన్నాయి ఈ బుక్లో, ఏమేమి ఉన్నాయి అనేది మొత్తం అన్నీ ఇక్కడే కనిపిస్తాయండి, ఏ పేజ్కి ఏమున్నాయి అనేది. ఫస్ట్ వన్ ఈస్ ఫ్రూట్స్. ఇది కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్సే. వెజిటేబుల్స్, డిఫరెంట్ ట్రీస్. సో బాడీ పార్ట్స్, టాయ్స్, డ్రెస్సెస్, వెహికల్స్, గుడ్ మేనర్స్ ఆర్ గుడ్ హ్యాబిట్స్. ఇవి వచ్చేసి సేఫ్టీ మెజర్మెంట్స్ అండి, కిడ్స్ సేఫ్టీ మెజర్మెంట్స్. సో ఈ బుక్ మీరు ఫస్ట్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక 3 to 4 years వరకు, అంటే 3 months బేబీ నుంచి 4 years వరకు డెఫినెట్గా యూజ్ అవుతుందండి ఈ బుక్. ద సెకండ్ వన్ ఈస్, ఇది ఆల్ ఇన్ వన్ కాదు కానీ అండి, నాకు అక్షరాభ్యాసం చేసేటప్పుడు బుక్స్ పంచిపెడతారంటండి. అలా ఒకళ్ళు పంచిపెట్టారు. సో ఈ బుక్ ఎందుకు నేను ప్రయారిటీ ఇస్తున్నాను అంటే, ఇది ఆల్ ఇన్ వన్ కాదు, నార్మల్గా A to Z బుక్కే. మీరు చూసినట్లయితే సో A to Z ఉంటుంది. ఇది జస్ట్ 30 rupees అండి బుక్. కానీ దీని ఇంపార్టెన్స్ ఏంటి అంటే, సో 1 second. సో ఇక్కడ ఏ ఉంది కదండి, ఇలా రాసి వైప్ చేసేసేయచ్చు. సో ఎన్ని పిచ్చి గీతలు గీసిన బుక్ మీద చూడండి ఎంత నీట్గా వైప్ అయిపోయిందో. సో అందుకని నేను ఈ బుక్కి ప్రయారిటీ ఇచ్చానండి. జస్ట్ 30 rupees ఈ బుక్. నెక్స్ట్ వికాస్ వాళ్ళది ప్రీ స్కూల్ పిక్చర్ బుక్ అనమాట ఇది. సో ఇందులో చూస్తే మీరు A to Z మొత్తం, అంటే ఒక్కొక్క ఆల్ఫాబెట్కి వచ్చి ఒక 3 words ఉంటాయి. A for apple, A for ant, A for airplane, అలాగా 3 ఉంటాయి మినిమం. సో వాటితో పాటు కౌంటింగ్ కోసం అనేసి నెంబర్ కౌంటింగ్, యానిమల్స్, వైల్డ్ యానిమల్స్, డొమెస్టిక్ యానిమల్స్, బర్డ్స్, లివింగ్ బీయింగ్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, బాడీ పార్ట్స్, కలర్స్. ఇది నార్మల్ పేపర్ బ్యాగ్ బుక్ అండి. ఇక్కడికి వచ్చి రైమ్స్. సో ఫస్ట్ యాక్చువల్లీ ఇది హిందీ రైమ్ అండి, హిందీ, ఇంగ్లీష్ రైమ్స్, సాంగ్స్. ఇక్కడ వచ్చి స్టోరీ అండి, షార్ట్ స్టోరీస్. ఫ్యూ షార్ట్ స్టోరీస్ ఉంటాయి, చిన్న స్టోరీస్. అలా ఒక 3 stories ఉన్నాయి. 4 stories ఉన్నాయండి. సో దిస్ వన్ ఈస్ 1 picture బుక్. సో ఇది కూడా ఆల్మోస్ట్ 4 years 5 years వరకు యూజ్ అవుతుందండి బుక్. బట్ ఇది ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే నార్మల్ పేజెస్ అండి, వైట్ పేజెస్. చిరగడానికి ఈజీగా చిరుగుతాయి, కొంచెం చిరుగుతాయి అలాగా. సో ఏమైనా పిల్లలు గీసినా కూడా పోవన్నమాట. సో ఇప్పుడు అన్నిటికన్నా మెయిన్గా వచ్చేది ఆల్ ఇన్ వన్ ఇదిగోండి. సో దిస్ ఇస్ మై ఫేవరెట్ బుక్ అండి.
సో ఇది ఆల్ ఇన్ వన్ బుక్, బోర్డ్ బుక్, చిరగదు తొందరగా. ఎట్ ద సేమ్ టైం దానికన్నా బెస్ట్ థింగ్ ఇస్ వైప్ అండ్ క్లీన్ బుక్. ఇందాక చూపించాను కదండి ఆ టైప్ ఆఫ్ బుక్. రాసిపోతే ఎరేస్ చేసేసేయచ్చు ఈజీగా. బట్ ఇందులో ఒక్కొక్కటే ఉంటుంది, సో మీకు చూపిస్తాను. బాల్ అని రాశాను కదా, సో వైప్ చేసేస్తుంది. అలా వైప్ అండ్ క్లీన్ బుక్ అనమాట. సో ఇక్కడ చూస్తే A to Z వరకు ఉన్నాయి. నెక్స్ట్ హిందీ. నా దగ్గర తెలుగు బుక్స్ చాలా ఉన్నాయండి, అందుకే నేను హిందీ ఉన్న బుక్ తీసుకున్నాను. దీని తర్వాత తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 ఉన్న బుక్స్ వచ్చాయి. బట్ నా దగ్గర ఆల్రెడీ 2 ఆల్ ఇన్ వన్స్ ఉన్నాయని చెప్పి ఇది ఒకటే హిందీ ఉన్నదే ప్రిఫరెన్స్ ఇచ్చాను. నా దగ్గర తెలుగు కూడా చాలా ఉన్నాయి బుక్స్ అని చెప్పేసి. ఇలా నా దాంట్లో ఓన్లీ ఇంగ్లీష్, హిందీ ఉంది. ఇంగ్లీష్, తెలుగు, హిందీ కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి నెంబర్స్ కౌంట్ చేసుకోవడానికి అనమాట. కౌంట్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం నెంబర్స్ నేర్పించవచ్చు. 1 to 10 నెంబర్స్. కలర్స్ కోసం, షేప్స్ కోసం, మై ఫ్యామిలీ మెంబర్స్, బాడీ పార్ట్స్, ఫ్రూట్స్, డొమెస్టిక్ యానిమల్స్, వైల్డ్ యానిమల్స్, సీ యానిమల్స్, ఇన్సెక్ట్స్ అండ్ రెప్టైల్స్, బర్డ్స్, ఫ్లవర్స్, వెహికల్స్, ఆర్ హెల్పర్స్, గుడ్ హ్యాబిట్స్, కంప్యూటర్ పార్ట్స్. ఇప్పుడు బేసిక్ అయిపోయిందండి కంప్యూటర్ పార్ట్స్ అనేది. నెక్స్ట్ రైమ్స్, షార్ట్ స్టోరీస్ అండి, 2 షార్ట్ స్టోరీస్ అబౌట్ అవర్ నేషన్. ఇది మనం చెప్పాను కదండి మెయిన్గా ఇండియాలో దొరికే బుక్ అనేసి. సో అందుకని నేషనల్ సింబల్స్, కరెన్సీ గురించి, ఇది ఓల్డ్ కరెన్సీ అండి. సో కరెన్సీ గురించి. ఇక్కడ వచ్చేసి లాస్ట్ పేజ్ని కూడా బాగా యూజ్ చేసుకున్నారు చూడండి. సో సీజన్స్, మంత్స్, హిందీ కూడా ఉంది, ఇంగ్లీష్ అండ్ హిందీ. సో నెక్స్ట్ క్యాలెండర్ వచ్చేసి అలాగా లాస్ట్ పేజ్ని కూడా బెస్ట్ యూజ్ చేశారండి. దిస్ ఇస్ ఆల్ ఇన్ వన్ మై జంబో బుక్ అనమాట. దీంట్లో కూడా డిఫరెంట్ కైండ్స్ చెప్పాను కదా, నాది ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్, తెలుగు, హిందీ 3 ఉంటాయన్నమాట. ద నెక్స్ట్ వన్ ఈస్ 151 రైమ్స్ బుక్. నేను ఇనిషియల్ మా అబ్బాయికి ఇనిషియల్ స్టేజెస్లో కొన్నదనమాట. అన్ని రైమ్స్ నేను వీడియోస్లో చూసి నేర్చుకొని మళ్ళీ గుర్తు చేసుకొని చెప్పాలంటే కష్టం కదండి, అందుకని ఈ బుక్ తీసేసుకున్నాను. 151 రైమ్స్ అంటే చాలా సరిపోతుంది, చాలా ఎక్కువ. దీంట్లో అన్ని రైమ్స్ కూడా నేను చెప్పుండకపోవచ్చు కూడా. సో డైలీ ఒక రైమ్ చదివేదాన్ని. ఒక రైమ్ ఆల్రెడీ నేర్చుకునే కాకుండా చాలా రైమ్స్ ఉన్నాయండి ఇందులో. సో 150 రైమ్స్ అని ఉంది కదా, సో 150 నర్సరీ రైమ్స్ అనమాట. సో డైలీ ఫ్యూ రైమ్స్ నేర్చుకొని అవి ఒక ఫ్యూ డేస్ నేర్పించేదాన్ని అనమాట. సో నాకు ఎలాగో పాటలు పాడడం రాదు కాబట్టి ఈ రైమ్స్ చెప్పేదాన్ని స్టార్టింగ్లో మాత్రం. నెక్స్ట్ వన్, సో ఊరికే ప్రతి స్టోరీకి ఒక బుక్ కొనలేని వాళ్ళు ఏం చేస్తారంటే ఒకటే బుక్లో ఎక్కువ స్టోరీస్ ఉన్న బుక్ తీసుకుంటారు. సో అలా తీసుకోవడానికి కోసం అనేసి 151 స్టోరీస్ బుక్. సో ఇందులో 151 స్టోరీస్ ఉంటాయండి. సో మీకు ఓపెన్ కూడా చేసి చూపిస్తాను. గ్లాసీ పేజెస్ ఇవి. సో ఒక్కొక్క 1 పేజ్లో 2 స్టోరీస్ ఉంటాయండి. సో అలా 151 స్టోరీస్ ఉంటాయి, షార్ట్ స్టోరీస్ అనమాట. సో పిల్లల కోసం ఊరికే బుక్స్ కొనలేని వాళ్ళు ఇలా 151 స్టోరీ బుక్ తీసుకుంటే సరిపోతుందండి. నేను మాత్రం 2 టైప్స్ తీసుకుంటానండి, ఎందుకంటే ఒక్కొక్క బుక్ ఒక్కొక్కటి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక్కొక్క పేజ్లో ఇమేజ్ చూసుకుంటూ ఒక్కొక్క స్టోరీ చదువుతూ ఉంటే ఇంకెక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందుకని నేను 2 కైండ్స్ తీసుకున్నాను అనమాట. ద నెక్స్ట్ వన్ ఈస్ కట్ అండ్ పేస్ట్. ఆల్ కైండ్స్ ఆఫ్ కట్ అండ్ పేస్ట్ బుక్స్. అందరికి ఆల్మోస్ట్ పెద్ద పిల్లలు ఉన్న వాళ్ళకైతే తెలుస్తుందండి కట్ అండ్ పేస్ట్. కాకపోతే దీనికి ఎందుకు ప్రయారిటీ చూపిస్తున్నానంటే మీకు ఇందులో చూస్తే ఫ్రమ్ ఫస్ట్ పేజ్ నుంచి అన్నీ, ఇప్పుడు బర్డ్స్, ఇన్సెక్ట్స్ ఇలాగా, సో ఫ్రీడమ్ ఫైటర్స్ మొత్తం అన్నీ. సో ఇది అది లేదండి, ఇది చాలా యూజ్ అవుతుంది. ఎర్లీ ఇయర్స్లో మనకి కట్ చేసి పేస్ట్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారండి. మనం కట్ చేసి ఇచ్చినా సరే వాళ్ళు పేస్ట్ చేయమంటే పేస్ట్ చేస్తూ ఉంటారు. అలాగా మనం నేర్పించవచ్చు అనమాట. సో ఇది ఒక బెస్ట్ బుక్ అండి నన్ను అడిగితే మాత్రం. ఎందుకంటే మనం యాక్టివిటీ చేయించవచ్చు పిల్లలతోటి. అలాగా యాక్టివిటీ చేసుకుంటూ నేర్చుకుంటారనమాట. దిస్ ఇస్ ద ఆల్ ఇన్ వన్ కట్ అండ్ పేస్ట్ బుక్ అనమాట. నెక్స్ట్ వన్ ఈస్ ఫాస్ట్ షేప్స్ బుక్. సో ఏంటి ఫస్ట్ షేప్స్ బుక్ అని అంటున్నామంటే ఇందులో అన్ని కైండ్స్ ఆఫ్ షేప్స్ ఉంటాయి. దాంతోపాటు మన ఇంట్లో ఉన్న ఎక్విప్మెంట్ ఏవైతే ఉంటాయో, అంటే ఇప్పుడు డోర్ ఉందనుకోండి రెక్టాంగిల్ షేప్, సో అలాగా మన డైలీ యాక్టివిటీస్
మన మనం యూజ్ చేసేవి ఏవైతే ఉన్నాయో ఆ షేప్స్ కూడా వస్తాయి అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ సర్కిల్ అండి, లాలీపాప్లో సర్కిల్ ఉంది, సో మిర్రర్లో సర్కిల్ ఉంది, యోయో బాల్లో సర్కిల్. సో అలాగా ప్రతి ఇంట్లో యూజ్ చేసే ఐటమ్స్ నుంచి కూడా షేప్స్ అనమాట. నార్మల్ షేప్స్తో పాటు మనం సో బుక్ చూపించుకుంటూ ఇంట్లో యూజ్ చేసే ఐటమ్స్ కూడా ఇలా, సో షేప్స్, కలర్స్, అట్ ద సేమ్ టైం కొన్ని బొమ్మలు కూడా ఉంటుంది అనమాట. దాంతోపాటు కింద ఒక క్వశ్చన్ ఉంటుంది, ఎవ్రీ పేజ్కి 1 క్వశ్చన్ ఉంటుంది. సో విచ్ సర్కిల్ డూ యూ లైక్ టు ఈట్. సో ఇవన్నీ ఈటింగ్ రిలేటెడ్వి కాబట్టి ఏది తినడానికి ఇష్టపడతావు అనేసి. సో అలాగ డిఫరెంట్ ఒక్కొక్క పేజ్లో ఒక్కొక్కటి ఉంటుంది అనమాట. సో 1 క్వశ్చన్ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు విన్నారా, చూసారా, చదివారా అని కూడా ఒక ఐడియా ఉంటుంది. ద నెక్స్ట్ వన్, ఇది యూఎస్ నుంచి వచ్చిన బుక్ అండి, గెట్ రెడీ ఫర్ ప్రీ స్కూలర్స్ అనేసి. దీంట్లో ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయండి. సో ఇది నేను స్టిల్ ఇంకా యూస్ చేస్తున్నాను. అంటే ఇది 3 months బేబీ నుంచి 5 years బేబీ వరకు యూస్ చేయొచ్చు. మొత్తం వర్క్ బుక్ అనమాట ఇది. ఊరికే వర్క్షీట్స్ అని కాకుండా మనకు ఇంట్రెస్టింగ్ వర్క్షీట్స్ కాకుండా ఇలాంటి బుక్స్ తీసుకుంటే ఏమవుతుందంటే డిఫరెంట్ ఉంటాయి. సో ఒక్కొక్క ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 1 page ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. అవి ఆల్రెడీ మా అబ్బాయి కంప్లీట్ చేసేసారు. సో డీ ఫర్ డాల్, సో డీ ట్రేస్ చేయడము, డీ ఫర్ డాల్ఫిన్, సో డీ ఫర్ డైనోసార్ అండ్ స్మాల్ డీ ఉంటుంది. దీంట్లో క్వశ్చన్ ఉంటుంది అనమాట. ఈ టైపే కాకుండా కలరింగ్ కూడా ఉంటుందండి. కలరింగ్ ఇలాగా సర్కిల్ చేయడం, స్టార్టింగ్ లెటర్స్ సర్కిల్ చేయడం, స్మాల్ లెటర్స్కి, క్యాపిటల్ లెటర్స్కి వే ఫైండ్ అవుట్ చేయడము. సో ఇలాగా డిఫరెంట్ ఉన్నాయండి. నేను ఇంకా మంచి పేజెస్ ఓపెన్ చేయాలి. సో ఇది యాక్చువల్గా గిఫ్ట్ అనమాట మా అబ్బాయికి. సో యూఎస్ నుంచి ఎవరైనా వస్తుంటే మాత్రం ఇలాంటి బుక్స్ తెప్పించుకోండి. ఈ వర్క్ బుక్ చాలా యూజ్ ఉంటుంది. సో ఇంకా ఫ్యూ పేజెస్ ఇన్కంప్లీట్ ఉన్నాయి. సో అవి కూడా కంప్లీట్ చేయిస్తున్నాను అనమాట ఇప్పుడు. సో ఇలా, సో దిస్ ఈజ్ అ ప్రీ స్కూలర్స్ బుక్ అనమాట. సో ఇవ్వండి వాళ్ళకి. సో ఆల్ ఇన్ వన్స్ అనేది మెయిన్గా వర్క్ బుక్స్ అనేవి, సో అన్నీ ఉన్నవి తీసుకుంటే మీరు 3 years నుంచి 5 years వరకు యూజ్ చేసుకోవచ్చు. సో చాలామంది ఊరికే బుక్స్ కొనాలంటే ఇంట్రెస్ట్ చూపించారు. సో అలాంటి వాళ్ళకి ఇలాంటి బుక్స్ చాలా యూజ్ అవుతాయి అనమాట. సో ఒకసారి కొంటే 3-4 years యూజ్ అవుతుంది. సో అందుకనేసి ఆల్ ఇన్ వన్స్ ప్రిఫరెన్స్ ఇస్తానండి. మెయిన్గా ఆల్ ఇన్ వన్ మై బోర్డ్ బుక్ వచ్చేసి సో రాసుకొని వైప్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం తొందరగా చిరగదు అండ్ గ్లాసీ పేపర్స్, సో గ్లాసీ షీట్స్ ఉంటాయి. సో అందుకని మీకు చాలా యూజ్ ఉంటుంది. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫర్ టుడే.